F1 వీసాలకు భారీ కత్తెర. దశాబ్ద కాలంలో దాదాపు రెట్టింపు కోత. అమెరికా వెళ్లి చదువుకోవాలన్న కలలుగానే మిగిలిపోయే రోజులు వస్తున్నాయా? చాలా దేశాల నుంచి ఏటా ఎంతో మంది విద్యార్థులు చదువు కోసం అగ్ర రాజ్యానికి వెళ్తున్నట్లు, భవిష్యత్తులో వెళ్లే అవకాశాలు ఉండవా? విద్యార్థి వీసాల సంఖ్యకు అమెరికా సర్కారు వేస్తున్న భారీ కత్తెర చూస్తుంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. గడిచిన ఏడాదిలో ఏకంగా 41% వీసా దరఖాస్తులను తిరస్కరించింది అమెరికా. దశాబ్దం క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపైంది. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల అప్లికేషన్లు అధికారులు ఆమోదం తెలపలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా 1.73 లక్షల అప్లికేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. నాటితో పోలిస్తే గతేడాది సంఖ్య దాదాపు రెట్టింపయింది. అయితే దేశాల వారీగా తిరస్కరణకు గురైన వారి సంఖ్యను అమెరికా వెల్లడించలేదు. కానీ గతేడాది డిసెంబర్ 9 నాటికి వరకు ఉన్న గణాంకాల ప్రకారం 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు F1 వీసాలు 38% తగ్గినట్లు తెలిసింది. కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,000 మంది భారతీయ విద్యార్థులకు F1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉండటం గమనార్హం. ఏంటి F1 వీసా? F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైం విద్యను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతినిస్తుంది. అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా 2 సార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు-డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. భారతీయ విద్యార్థులకు ఆ పరిస్థితి తప్పించి ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు చాలా వస్తున్నాయి. మీరు అమెరికా వెళ్ళబాకండి, జపాన్ వెళ్ళబాకండి, ఆంధ్రప్రదేశ్ రండి, చదువుకోండి. ఇక్కడ కూడా పార్ట్ టైం జాబులు చాలా ఉన్నాయి. అక్కడ మీరు $1000 సంపాదించిన ఒకటే, ఇక్కడ నెలకు 10,000 సంపాదించిన ఒకటే. ఆంధ్రప్రదేశ్ రండి, పొరుగు దేశాలకు వెళ్ళడానికి మానేయండి.